వెంగడగిరి పట్టణంలోని బంగారుపేటలో డోర్ టు డోర్ అవగాహన యాత్ర జరిగింది. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి, జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, భవిష్యత్తు కార్యాచరణ గురించి ప్రజలకు సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా వెంగడగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, ఆర్థిక పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా పేదల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పక్కన పెట్టలేదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబుని తెలిపారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో విద్యా, ఉపాధి మేలుకు సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి వంటి రంగాల్లో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుందని వివరించారు. గతంలో ఎదురైన సమస్యల నుంచి రాష్ట్రాన్ని క్రమంగా బయటకు తీసుకొస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజీ ఉండదని కురుగొండ్ల స్పష్టం చేశారు. ఒక బలమైన ప్రభుత్వం అంటే కేవలం పెద్ద ప్రాజెక్టులు కాదు, చివరి ఇంటి వరకు సంక్షేమం చేరడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం కూటమి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గడప గడపకి వెళ్లి తెలుగుదేశం ఇంటింటికి తెలుగుదేశం తరఫున అభివృద్ధి, సంక్షేమం, ఆ కుటుంబానికి ఏమేమి వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయా లేదా అనేది తెలుసుకొని అవన్నీ కూడా మైటీడీపీ యాప్లో వాళ్ళని అడిగి తెలుసుకొని అప్లోడ్ చేసి పంపించే కార్యక్రమం కూడా ఈరోజు ఏర్పాటు చేశారు. అందుకని ప్రతి ఇంటికి కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకొని ఈరోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ఎన్టీఆర్ భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, దీపం పథకం కావచ్చు, శ్రీశక్తి కావచ్చు, చేనేతలకి అదేవిధంగా చేనేతలు 200 యూనిట్ల నుంచి 500 యూనిట్లు చేస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ, అదేవిధంగా 269 క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే భోజనం పెడతా ఉన్నాం. అదేవిధంగా పేదలకి 5 లక్షల ఇళ్ళు పంపిణీ చేస్తూ ఉన్నాం. గీత కార్మికులకు కూడా మద్యం షాపులు, వడ్డీ వాళ్ళకి మైనింగ్ విలేజ్లు కూడా లేకుండా ఫ్రీ చేస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ వైద్య సేవలు పేదలకు ఉచిత సేవలు అందించి సీఎం అనే లక్షల కుటుంబాలని ఆదుకుంటూ ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మత్స్యకార సేవలు కూడా వాళ్ళకి ఏటా 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా అన్ని రకాలుగా చూస్తే సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, పల్లె పండగ కావచ్చు, గుంతలు లేని రోడ్లు కావచ్చు, అదేవిధంగా 90% రైతులకి సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. నెలకి అర్చకులకి 15,000, ఇమాములకి 10,000, మోజులకు 5,000, అదేవిధంగా పాస్టర్లకి 5,000 గౌరవ వేతన కింద ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది. రైతులకు రాజముద్రలతో పట్టాలు ఇస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంది? రాజారెడ్డి ఆస్తి ఇచ్చినట్టు పట్టాదారు పాస్ పుస్తకాల్లో వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు. ఆ పని వాళ్ళ తాతకు అది ఇచ్చింది. ఆ కుటుంబంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతల ముత్తాతలు ఇచ్చిన ఆస్తికి వీళ్ళు పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకున్నారు. దాన్నన్నీ కూడా తీసేసి మళ్ళా ఖర్చు పెట్టి రాజముద్రతో ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1,200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.